ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 7th మంత్ వరకు వెళ్ళాను అన్నారు. వెళ్ళాను. పిల్లాడు పుట్టిన తర్వాత చంటి బిడ్డను వదిలేసి వెళ్ళేవారా, బిడ్డను కూడా తీసుకుని వెళ్ళేవారా? లేదు, మా అత్త చూసుకుంటాది. మా అత్త 1 year వరకు ఉన్న ఇంటికాడ, మళ్ళీ తర్వాత వెళ్ళాను. మరి అప్పుడు ఎలాగా ఇబ్బంది అంటే అవ్వలేదా? 1 year అంటే 3 నెలలు వెళ్ళాను. మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ అప్పుడు ఉన్నాను. అంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు 3 ఏళ్ళ కుదురు నాకు బాబులు. 3 ఏళ్లకు ఇద్దరు. ఓకే, దగ్గర దగ్గర కాన్పా? దగ్గర దగ్గర కాన్పులు. ఓకే ఓకే, ఇద్దరు బాబులే కదా? ఇద్దరు బాబులే. మరి ఎట్లా బాడీ ఎట్లా సహకరిస్తుంది? పనికి పోతున్నారు, మళ్ళీ వెంటనే మూడో నెలలు మళ్ళీ కడుపు, అది ఎలా? మళ్ళీ కడుపుతున్నప్పుడు వెళ్ళారా పనికి? 3 నెలలు వెళ్ళాను. 3 నెలలు వెళ్ళారు. ఇప్పుడు నాకు 9 months కి మళ్ళా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళా 3 నెలలు వెళ్ళాను పనికి. మళ్ళీ 3 నెలలు పనికి వెళ్ళారు? వెళ్ళాను, బాబుని ఇంట్లో వేసి వెళ్ళాను. మా అత్త చూసుకునేది. మళ్ళా 7 నెలలు అప్పటి నుండి నైటీలు కుట్టాను. పామి నుంచి వేసుకొచ్చుకొని బాబుని పండేసుకొని ఉయ్యాల్లో నైటీలు కుడతాను. అప్పటికి 200 సంపాదిస్తా అంటే ఇంటికాడ ఉండి కూడా. ఓకే, సో నాకు తెలిసి మీ ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు కష్టపడతానే ఉన్నారు. ఏమి మా డాడీ ఉన్నప్పుడు మేము మాట్లాడుకున్నాము అంతే. మా డాడీ చనిపోయిన నుంచి మాకు ఒకటే కష్టాలే. ఎలా చనిపోయారు మీ నాన్నగారు? యాక్సిడెంట్ వల్లే. ఏం యాక్సిడెంట్ అంటే? మీకు అంటే బైక్ లో వెళ్తున్నాడు ధర్మవరానికి, ఇక్కడ నుండి బస్సు నోడేయాలని చెప్పేసి ఇట్లా పోయినా ఎదురుగా బ్లోరా వచ్చి గుద్దేసింది. మేము చిన్నపిల్లలం కదా, మాకు అంత ఐడియా లేదు, చెప్పితే విన్నామంతే. ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? చదువుకుంటే బాగున్ను, చాలా బాధపడ్డాను. ఉద్యోగం చేసేదాన్ని, ఇన్ని మాటలు విన్ని చాలా అనుకున్నాను. చదువుకొని 10th వరకు అన్నా చదువుకున్నా బాగుండు అని. మరి ఇప్పుడు కూడా అవకాశం ఉంది, ఇప్పుడు కూడా మీరు చదువుకోవచ్చు. అంటే పనికి వెళ్ళాలి కదా. ఇప్పుడు చదువుకుంటూ కూడా పని చేయొచ్చు కదమ్మా. అంటే ఇప్పుడు పిల్లలు చూసుకుండేదా, ఇన్స్టాగ్రామ్ చేసేదా ఇంట్లో? అమ్మా మీ ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నారు ఇవిడ. కాదక్క, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒప్పుకుంటాను. మీరు ఇన్స్టాగ్రామ్ వల్లే మాకు పరిచయం అయ్యారు, మీ వీడియోస్ చూస్తాము, బాగుంటది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, మీకు ఆత్మాభిమానం మీకు ఎక్కువ. నేను ఈవిడ వీడియోలు చాలా వరకు చూస్తూ ఉంటాను. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారా, బడికి పంపిస్తారా? గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. మరి ఒక్కసారి అంటే లైక్ ఒక